ఏర్పడ్డ వైసీపీ కూడా ఈసారి ఎన్నికల బరిలో దిగబోతోంది. ప్రస్తుతం ఆ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు కడుబండి శ్రీనివాసరావు. వైఎస్ జగన్లపై అభిమానమే పెట్టుబడిగా ఆ పార్టీ బరిలోకి దిగబోతోంది. తప్పకుండా 2014లో సత్తా చూపెడతామంటున్నారాయన. ఈ నియోజకవర్గంలో మీరు ప్రధానంగా గుర్తించినటువంటి సమస్యలు ఏంటి, వాటి పరిష్కారం కోసం మీరు చూపించేటువంటి మార్గాలు ఏంటి? గత 10 సంవత్సరాలుగా జరిగింది ఏంటంటే, స్థానిక సమస్యల గురించి ఏ రాజకీయ నాయకులు పట్టించుకోలేదు. అధికారంలో ఉన్నప్పుడు గత 2004 నుంచి కానీ 2009 నుంచి మరీ ముఖ్యంగా సమస్యలను పట్టించుకోలేదు సరిగదా. ఇక్కడ ఈ 4.5 సంవత్సరాల్లో వ్యక్తిగత లాభాల కోసమే తప్పించి ఈ ప్రాంతానికి ఉన్న మేజర్ సమస్యలు ఒక్కటి కూడా పట్టించుకోలేదు. ఈ తోటపల్లి రిజర్వాయర్ నుంచి కొంత వాటర్ ఇక్కడికి రప్పిస్తే ఇక్కడ కొన్ని అన్ని మండలాలు కాకపోయినా కొన్ని మండలాల కన్నా మాకు సాగునీటి సదుపాయం వచ్చిండేది. అది కేవలం ఒక శిలాపథకం వేసేసి చేస్తామని చెప్పేసి ఇంతవరకు చేయలేదు. మీరు మరోసారి పోటీలో నిలిచినట్టయితే ప్రజలకు ఏం హామీ ఇస్తారు? పీఆర్పీ నుంచి వచ్చినటువంటి మీకు ఆ కేడర్ కలిసి వస్తుందని మీరు భావిస్తున్నారా? అసలు ఏంటి? ఆ కేడర్ ఖచ్చితంగా కలిసి వస్తుంది. అది ఒక్కడే కాకుండా ఈ 4 సంవత్సరాల్లో నేను 2009లో పోటీ చేసినప్పుడు నాకున్న కేడర్ కంటే ఇప్పుడు కనీసం 4 రెట్లు కేడర్ ఉంది. ఇక్కడ నా గురించి వ్యక్తిగతంగా తెలుసు. పార్టీ మీద అయితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనే వాళ్ళకి ఇక్కడైతే అభివృద్ధి జరుగుతుందనే పూర్తి నమ్మకం ఉంది. ప్రజలకి నేను ఇచ్చే హామీ ఒకటే, మా పార్టీ కానీ నేను కానీ కేవలం ప్రజా సంక్షేమం కోసమే వచ్చాము. రేపు రాబోయే కాలంలో ప్రతి పైసా పథకాల ద్వారా కానీ ఇక రోడ్లు మౌలిక సదుపాయాలు డెవలప్మెంట్కి వచ్చే ప్రతి పైసా కూడా సద్వినియోగం అయ్యేలా చూస్తాను. 100 కోట్ల రూపాయల అభివృద్ధి పథకాలు నియోజకవర్గంలో ప్రవేశపెట్టాం. ప్రభుత్వ పథకాల యొక్క అమలు తీరు కూడా సవ్యంగా సాగుతుంది అనేటువంటిది ఎమ్మెల్యే చెబుతున్నటువంటి వాదన. మరి దీనిపై మీరు ఏకీభవిస్తారా? అంతకంటే అసత్యం ఇంకోటి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున 3 కన్వీనర్లు ఉన్నారు. అంటే మిగతా వాళ్ళు కూడా మీకు టికెట్ ఇస్తే సహకరించే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? లేదు, ఇక్కడ నేను ఒక్కనే కన్వీనర్ని. మా నియోజకవర్గంలో సింగిల్ కోఆర్డినేటర్ అండి. ఇక్కడ రేస్లో ఇంకో 2 ఉన్నారు కదా, ఒకవేళ పోటీలో ఉన్నట్టయితే మిగతా 2 ఉన్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకంతో ఈ నియోజకవర్గానికి సింగిల్ కోఆర్డినేటర్గా వేశారు. నేను పార్టీని డెవలప్ చేయటం అనేది నా బాధ్యత. తర్వాత ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, అభ్యర్థులను ఎవరు పెడతారు అనేది కాదు కదా, ఇక్కడ పార్టీని గెలిపించడం అనేదే మా ధ్యేయం అండి. 2014లో ఇక్కడ టఫ్ ఫైట్ తప్పేటట్లు లేదు. అయితే అన్ని పార్టీల నేతలు ఎవరికి వారే గెలుపు తమదంటే తమదేనంటూ ధీమా ప్రదర్శిస్తున్నారు. మరి ఎవరు గెలవబోతున్నారు? వారి ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఏంటి? గజపతి నగర్లో ఈసారి ట్రయాంగిల్ వార్ జరగనుంది. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ మధ్య పోటీ ఉండనుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన సోదరుడు బొత్స సత్యనారాయణ పీసీసీ అధినేతగా ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్స్. తమ పార్టీ అధికారంలో ఉండడంతో నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకురాగలిగారు. బలమైన కేడర్ ఉండడం, కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండడం బొత్స అప్పలనరసయ్యకు కలిసి వచ్చే అంశాలు. అయితే అనుచరులకే కాంట్రాక్టులు ఇస్తారనే అపవాదు ఈయనపై ఉంది. చిన్న విషయాలు కూడా సత్యబాబుపై ఆధారపడతారనే ప్రచారం ఉంది. పైగా స్థానికేతరుడనే ముద్ర ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ తరఫున మరోసారి బరిలోకి దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు పడాల అరుణ. శివరామకృష్ణ కూడా టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన బొబ్బిల్లోనే ఎక్కువగా ఉండడంతో ఈసారి అరుణకే సీటు ఖాయమంటున్నాయి పార్టీ వర్గాలు. అటు వైసీపీ తరఫున పోటీ చేసేందుకు 3 పోటీ పడుతున్నారు ఇక్కడ. అయితే ఇన్ఛార్జిగా ఉన్న కడుబండి శ్రీనివాసరావు తనకే టికెట్ వస్తుందని ధీమాగా ఉన్నారు. 2009లో ఆయన పీఆర్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అమెరికాలో కొంతకాలం ఉండి వచ్చిన ఆయన ఈసారి మాత్రం గెలుపుపై ధీమాగా ఉన్నారు. అయితే మక్కువ శ్రీధర్, శ్రీరామరెడ్డి పెద్దినాయుడు కూడా టికెట్ రేసులో ఉన్నారు. ఆర్థికంగా బలంగా ఉండడం కడుబండి శ్రీనివాసరావుకు కలిసి వచ్చే అంశం. పెదనాన్న, మాజీ ఎమ్మెల్యే వంగపండు నారాయణ మంచి పేరు కూడా తనకు లాభం చేకూరుస్తుందని ఆశిస్తున్నారు. ఇక మండలాల వారీగా పార్టీల బలాబలాలను ఓసారి పరిశీలిద్దాం.
కొండపల్లి మండలంలో కాంగ్రెస్ టీడీపీలకు మంచి పట్టుంది. ఇక దత్తిరాజర్లో వైసీపీకి మంచి క్యాడర్ ఉంది. కడబండి శ్రీనివాసరావు సొంత మండలం కావడం ఇందుకు కారణం. గజపతి నగరం మండలంలో కాంగ్రెస్ కు మంచి పట్టుండగా గంట్యాడలో 3 పార్టీలు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. గజపతి నగరం నియోజకవర్గంలో ఈసారి పోటీ ఉత్కంఠం రేపుతుంది. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ ఎవరికి వారే ఎత్తులు పై ఎత్తులు వేస్తూ పావులు కదుపుతున్నారు. కాపు ఓటర్లు ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గంలో వారు ఎటువైపు మొగ్గు చూపితే వారిదే విజయం. మరి ఏం జరగబోతుంది ఏంటనేటువంటిది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కెమెరామెన్ శంకర్తో శివనాగరాజ్, ఐ న్యూస్, గజపతి నగరం నుంచి. రాజులేలిన కోటలో ఈసారి కూడా యుద్ధం హోరాహోరీగానే జరిగేటట్టు కనిపిస్తోంది. మరి ఈ యుద్ధంలో గెలిచే విజేత ఎవరో తెలియాలంటే 2014 వరకు ఆగాల్సిందే. అంతవరకు వెయిట్ చేద్దాం. ఇది గజపతి నగరం ఐ ఓట్ గ్రౌండ్ రిపోర్ట్. మరో సెగ్మెంట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.